9y ఈస్ టు 8x ప్లస్ 2y. సో మనకి ఏమడిగిండు 8x ప్లస్ 9y ఈస్ టు 8x ప్లస్ 2y అండి. సో ఫస్ట్ x వాల్యూ ఎంత 5, 8 5 జార్ ఎంత అండి 40 ప్లస్ 9 2 జార్ ఎంత అండి 18. దీని వాల్యూ ఎంత అండి మనకి 58 వచ్చిందండి. 58 ఇది ఎంత అండి 40. ఓకే, ఇది ఎంత అండి 4 ఎంత అండి మనకి 44. కట్ చేస్తే ఎంత అండి 29:22, 29:22. సో ఆప్షన్ సి. సో ఇది కూడా వస్తుంది మనకి 58 వచ్చిందా, 58 వచ్చిందా. ఒకసారి ఆప్షన్ చూడండి, 22 అనేది 58 ని కొట్టేస్తే 22 రాదు, 26 కూడా రాదు, ఓన్లీ 20 అయినా వస్తుంది. 58 ని 2 తో కొట్టేస్తే 20 అయినా వస్తుంది. అంటే ఇది కూడా చేయని అవసరం లేదు. అంటే నువ్వు స్మార్ట్ గా ఉంటే జస్ట్ ఈ 2 సెకండ్స్ టైం పడుతుంది కావచ్చు. 2 సెకండ్స్ అనేది టైం సేవ్ అవుతుంది అండి. ఆ 2 సెకండ్స్ నేను ఇంకో క్వశ్చన్ చేయడానికి యూజ్ అవుతుంది కావచ్చు. ఓకేనా. సో ఇలా 2 సెకండ్స్ 3 సెకండ్స్ టైం సేవ్ చేసుకుంటే పోతేనే నీకు ఆ క్వశ్చన్ లో పేపర్ మొత్తంలో అన్ని క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయడానికి టైం అనేది ఉంటుందండి. ఓకేనా. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్షకు హాజరైన విద్యార్థులు పాస్ అయిన ఫెయిల్ అయిన విద్యార్థుల నిష్పత్తి 25 పాస్ అండ్ ఫెయిల్ 25:4. సో అదే పరీక్షకు మరో 5 విద్యార్థులు హాజరై ఫెయిల్ అయిన వారు ముందు కంటే ఇద్దరు తగ్గితే ఇప్పుడు ఏమైంది, 5 ఎక్స్ట్రా డే ఫెయిల్ అయిన వాళ్ళు ఇంతమంది కంటే 2 మెంబర్స్ తగ్గిళ్ళు అనుకో, అప్పుడు వాళ్ళ రేషియో ఏమవుతుంది 22:3 అండి. అయితే పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య ఎంత, ఇప్పుడున్న విద్యార్థుల సంఖ్య ఎంత అడిగినండి. సో ఇది పాస్ అయిన వాళ్ళు, ఇది ఫెయిల్ అయిన వాళ్ళు, ఇది చెప్తే ఎంత అవుతుందండి 29 మెంబర్స్, 29 అవుతుందండి. ఆప్షన్ లో 29 తో డివైడ్ అయితే ఏమైతుందో అదే ఆన్సర్ అండి. ఒకవేళ 2 ఉంటే ఏం చేయాలో చేస్తా, ఫస్ట్ మనం చెక్ చేద్దాం. 150 29 తో డివైడ్ అవుతుందా, అవ్వదు. సో ఆప్షన్ 1 ఇస్ రాంగ్. ఆప్షన్ 2 ఏముందండి 145 ఉందండి. 145 29 తో డివైడ్ అవుతుందా, ఎస్ అవుతుంది. ఎంతలో 5 లో 20 × 5 = 100 ప్లస్ 9 × 5 = 45. ఎంత మనకి 145. సో మనకి ఆప్షన్ వచ్చింది. మేబీ దిస్ విల్ బి ఆన్సర్ కావచ్చు. ఇంకోటి ఉందో లేదు చూద్దాం. 155 అనేది డివైడ్ అవుతుందా, కాదు. 180 అనేది డివైడ్ అవుతుందా, అసలు అవనే అవ్వదు. సో మనకి ఉన్న ఓన్లీ వన్ ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అండి. నో నీడ్ టు చెక్ దిస్ ఆప్షన్. ఓకే, 2 ఉంటే ఆప్షన్ వెరిఫై చేసుకోవచ్చండి. ఒక 2 ఉన్నాయి అనుకో, అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు 145 టోటల్ స్ట్రెంత్ అండి. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, 5 మెంబర్స్ ఎక్స్ట్రా జాయిన్ అయితే అంటే 5 కలపండి, దీనికి ఎంత అవుతుంది 150 అవుతుంది. ఈ 150 అనేది ఇప్పుడు దేంతో డివైడ్ అవ్వాలి, వీళ్ళు రేషియో ఎట్లా ఉంది 22:3, 25 తో డివైడ్ అవ్వాలి. అవుతుందా, అవుతుంది. ఎస్ ఇట్స్ 6, 25 6 అంటే మనకు ఆన్సర్ ఏంటి 145. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, అంతే అండి, స్మార్ట్ వేగా అంతే. ఆన్సర్లు అన్ని ఈజీగానే ఉంటాయి. ఒక వ్యాపారి వస్తువు ప్రకటన ధరపై 23% రుసుము ఇచ్చి అమ్మితే 10% లాభం వచ్చింది. దాన్ని కొన్న ధర కంటే 50 రూపీస్ ఎక్కువ విక్రయించాడు. అయితే ఆ వస్తువు ప్రకటన వెళ్ళంత. మన క్వశ్చన్ ఏమి ఇచ్చిందో క్లియర్ అర్థమైందా. ఫస్ట్ ఒక వస్తువు మీద 23% డిస్కౌంట్ ఇచ్చిందట అండి. డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే 10% ప్రాఫిట్ వచ్చిందట. 10% ప్రాఫిట్ వచ్చిందట. అయితే అతను కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ, ఎంత ఎక్కువ కమ్మిండు, 56 రూపీస్కి ఎక్కువ కమ్మిండు. అంటే నథింగ్ బట్ ఈ 10% వాల్యూ ప్రాఫిట్ అనేది రూపీస్ లో ఎంత 56 రూపీస్ అండి. అంటే మనకు టోటల్ 100% వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ 0 పెట్టండి, ఇక్కడ 0 పెట్టండి, ఎంత అవుతుంది 560 అవుతుందండి. సో కానీ 560 అనేది మనకి టోటల్ ప్రైస్ కాదు. మనం ఏమడిగిండు, మార్కెట్ ప్రైస్ అడిగిండు. ఇది అతనికి పడ్డ ప్రైస్, కానీ మార్కెట్ ప్రైస్ ఎంత మనకి 100%. అందులో 23% డిస్కౌంట్ ఇవ్వంగా ఇది వచ్చింది. 23% డిస్కౌంట్ ఇవ్వంగా ఇది వచ్చింది. అంటే ఇది ఎంత 77% అండి. ఇది ఎంత 77%. మనకి ఏం కావాలి 100% వాల్యూ కావాలి. ఓకేనా. సో ఇలా కొట్టేసేయండి, కొట్టేస్తే కూడా మీకు టైం ఎక్కువ అవుతుంది. సో ఏం చేయాలంటే ఇది 7 తో డివైడ్ అవుతుందిగా 7 11 సార్, ఇది 7 తో డివైడ్ అవుతుందిగా 7 80 సార్. సో 11% వాల్యూ ఎంత అండి 80. మనకు 100% వాల్యూ కావాలి. దీనికి ఎంత మల్టిప్లై చేస్తే 100 వస్తుంది, 11 తో 100 రాదు కాబట్టి నియర్ గా ఎంత వస్తుంది, 9 తో చేస్తే 99 అండి. దీంతో 9 చేయండి, ఏమొస్తుంది 720 అండి. 99% వాల్యూ ఎంత అండి 720 అండి. అంటే మన రిక్వైర్డ్ ఆన్సర్ ఎంత ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది అండి, కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఆప్షన్ చూడండి, 810 కాదు, 800 కాదు, 616 కాదు, 740, 720 మీద కొంచెం ఎక్కువ 740. సో ఆప్షన్ డి అనేది మనకి అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఓకేనా, అంతే అండి, అన్ని చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్, కృష్ణతేజ ఒక బ్యాంక్ లో 75,000 అనేది వేసిందంట అండి. సంవత్సరానికి ఎంత వస్తుంది 8% వడ్డీ. 3 months ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుందట అండి. అయితే హాఫ్ ఇయర్లీకి ఎంత అవుతుంది అని అడిగింది, హాఫ్ ఇయర్లీకి. సో మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ప్రతి 3 months కాబట్టి మనకి ఇచ్చింది ఆన్యువల్ రేషియో అండి, ఆన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకు కావాల్సింది 3 months అండి. అంటే ఒక ఇయర్ లో 3 months ఎన్ని టైమ్స్ వస్తుంది, 4 times వస్తుంది కదండి. అంటే మనం తీసుకోవాల్సిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది దీన్ని 4 తో డివైడ్ చేయండి.
ఎంత 2%. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం తీసుకోవాల్సింది ఎంత t ఈక్వల్ టు 2, సారీ r ఈక్వల్ టు ఎంత 2%. అండ్ మనకి ఏం కనుక్కున్నాడు హాఫ్ ఇయర్లీకి ఎంత అవుతుందో కనుక్కున్నాడు అండి. అంటే హాఫ్ ఇయర్లీలో 3 months అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది అండి 2 times వస్తుంది. అంటే టీ వాల్యూ ఎంత అండి 2 years అండి. టీ వాల్యూ ఎంత 2 years. ఇప్పుడు టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో 2 + 2 × 2/100 దట్ ఈస్ నథింగ్ బట్ 4.04% అండి. సో 75,000 లో 4.04% అనేది ఎంతనో మనకు ఆన్సర్ అండి. సో కన్నా 75 × 4 ఎంత అండి దట్ ఈస్ 300. ఓకే, సో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 3030 అవుతుంది అండి. 3030 అనేది దీనికి యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 78,030 రూపీస్ అండి. 78,030 రూపీస్. సో ఆప్షన్ మనకు వచ్చేసి ఆప్షన్ 4th అండి. ఆప్షన్ 4th. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక క్రమ బహుభుజి బాహ్య కోణం దాని అంతర్కోణంలో 1/3 అయితే ఆ క్రమ బహుభుజి భుజాల సంఖ్య ఎంత? సో సపోజ్ దిస్ ఇస్ ఇంటర్నల్ యాంగిల్, దిస్ ఇస్ ఎక్స్టర్నల్ యాంగిల్ అండి. ఇంటర్నల్ యాంగిల్ లో ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది 1/3 ఉంది. అంటే ఇది 1 ఉంటే సారీ ఇది 1 ఉంటే ఇది 3 ఉంది. ఈ 3లో ఇది 1 part ఉంది అనమాట. సో మనకి యాక్చువల్గా దీని టోటల్ యాంగిల్ ఎంత అండి? ఈ టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది? ఈ టోటల్ యాంగిల్ ఏమవుతుంది 180 degrees అవుతుంది. 180 degrees. దీని వాల్యూ ఎంత? ఈ 3 అండ్ ఇది 1. టోటల్ ఎంత 4x = 180 అండి. x = ఎంత 45 degrees అండి. అంటే మనకి x ఎంత 45, ఇది 45 అండి. సో ఇప్పుడు మనకి సైడ్స్ అడిగింది కాబట్టి ఏం చేయాలంటే టోటల్ ఎంత టోటల్ యాంగిల్ 360/1 సైడ్ యొక్క యాంగిల్ ఎంత 45. అలాంటి 45 ఎన్ని ఉంటాయంటే 45 1s are 45 8s are అండి. అంటే అలాంటి సైడ్స్ ఎన్ని ఉంటాయి మనకి 8 సైడ్స్ ఉంటాయండి. ఆన్సర్ విల్ బి 8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ యాంగిల్ C = 90 degrees అండి. అయితే కింది వాటిలో ఏది ప్రూవ్ అని అడిగింది. యాంగిల్ C ఏంటంటే ద రైట్ యాంగిల్ ఎట్ C అండి. రైట్ యాంగిల్ ఎట్ C. సో ఇక్కడ C, ఇది A, ఇది B. సో అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ఏమవుతుందండి హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద రిమైనింగ్ సైడ్స్ దట్ ఈస్ AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అండి. సో ఆప్షన్ మనకి ఏముంది ఫస్ట్ ఆప్షన్ ఉందండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 cm 4 cm 5 cm భుజాలు కలిగిన 3 లోహపు ఘనాలను ఘనం అంటే ఏంటిదంటే క్యూబ్ అండి ఇంగ్లీష్ లో క్యూబ్. అలాంటి 3 ఉన్నాయంటే ఒకటి 3 cm, ఒకటి 4 cm, ఒకటి 5 cm. దాన్ని కరిగించి ఒకే ఘనంగా మార్చిందంట. దాన్ని మెల్ట్ చేసి ఓన్లీ 1 cube గా చేంజ్ చేసిందంట. అప్పుడు ఆ సైడ్ ఎంత అని అడిగింది. ఈ క్యూబ్ యొక్క సైడ్ ఎంత అని అడిగిందండి. సో ఇప్పుడు 3 కరిగించి ఒకటే చేసిందంటే ఏం మారదండి మనకి వాల్యూమ్ అనేది సేమ్ ఉంటది. సో ఈ 3 యొక్క వాల్యూమ్ అనేది ఈ 1 cube యొక్క వాల్యూమ్ కి ఈక్వల్ గా ఉంటుందండి. సో ఇప్పుడు 3 సైడ్ 3 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు మనకు వాల్యూమ్ ఫార్ములా ఏంటి క్యూబ్ యొక్క A క్యూబ్. అంటే 3 క్యూబ్ ఎంత 27, 4 క్యూబ్ ఎంత 64, 5 క్యూబ్ ఎంత 125. సో టోటల్ వాల్యూమ్ వచ్చేసి మనకి ఏమవుతుందండి ఇట్స్ 216. అంటే ఈ 216 అనేది దీని యొక్క వాల్యూమ్ కి ఈక్వల్. సో దీని యొక్క వాల్యూమ్ అంటే A క్యూబ్ = 216. ఏ విచ్ క్యూబ్ ఇస్ 216 అండి ఇట్స్ 6 క్యూబ్. అంటే ఏ వాల్యూ ఎంత అండి మనకి 6. మనం ఏమడిగిండు వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద సైడ్. సో ఆన్సర్ ఎంత మనకి 6. అంతేనండి, ఆన్సర్ ఇస్ ఈజీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 గోళాల వ్యాసార్థాల నిష్పత్తి 7:9 అయితే ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత? సో 7:9 అండి. 7:9. సో మనకి ఏమడిగిండు ఘనపరిమాణం అడిగిండు. ఓకే, సో ఘనపరిమాణం అంటే మనకి ఏముంటుందండి ఘనపరిమాణం అంటే ఏంటి నథింగ్ బట్ ఇట్స్ వాల్యూమ్. వాల్యూమ్ అంటే గుర్తుంచుకోవాల్సింది వాల్యూమ్ అనేది మనకి ఎప్పుడు ఏమొస్తుంది క్యూబ్ లో వస్తుంది. సెంటీమీటర్ క్యూబ్ కానీ మీటర్ క్యూబ్ కానీ వస్తుందండి. అంటే 3 వాల్యూస్ అనేది మల్టిప్లై ఉంటుంది. 3 వాల్యూస్ అనేది మల్టిప్లై ఉంటుంది. సో మనకి అడిగింది ఏంటిది ఓకే. సో R వాల్యూస్ ఇచ్చిందండి 7:9 అండి. సో మనకి ఏంటిది R1 స్క్వేర్ ఇంటూ సంథింగ్. సో మనకి అన్ని క్యాన్సిల్ అవుతాయి, దీనికి క్యాన్సిల్ అవుతాయి సేమ్ హైట్ కాబట్టి. సో ఓన్లీ R1 ఉంది. R1 స్క్వేర్ R2 స్క్వేర్ అండి మనకు అనుకోవాల్సింది. R1 ఎంత 7, 7 స్క్వేర్ ఎంత 14, 9 స్క్వేర్ ఎంత 81. సో మనకి రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటిది 49:81. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక దీర్ఘఘనాకృతిలో ఉన్న లోహపు ముద్ద పొడవు లెంత్ అండ్ బెర్త్ అండ్ హైట్. లెంత్ = 100 అండి, బెర్త్ = 80 అండి, హైట్ = 64 అండి. ఓకేనా. సో
ఓకే రైట్, కనబడుతుందిగా. ఇప్పుడు ఏమడిగిందండి, సమాన గర్భం కలిగిన ముద్ద ఘనపరిమాణంతో సమాన ఘనపరిమాణం కలిగిన ఒక సమఘనం సంపూర్ణత వైశాల్యం ఎంత. సో మనకి క్వశ్చన్ ఏమడిగిందంటే దీని యొక్క వాల్యూమ్ అనేది ఒక క్యూబ్ యొక్క వాల్యూమ్ కి ఈక్వల్ అంట అండి. క్యూబ్ యొక్క వాల్యూమ్ కి ఈక్వల్ అంట. సో దీని వాల్యూమ్ ఫార్ములా ఏంటి, ఎల్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, లెంత్ ఇంటూ బెడ్త్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఏంటి, ఏ క్యూబ్. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తాం, నీకు ఏమవుతుంది. సో 8 into 64 ఎంత, 512. 512 ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి. అంటే దీని ఎంత, 512 000 is ఏ క్యూబ్. సో ఏ వాల్యూ ఏమవుతుంది, విచ్ క్యూబ్ ఇస్ 512, విచ్ క్యూబ్ ఇస్ 512, ఇట్స్ 8 క్యూబ్. 8 into 8 64 into 8 is 512. సో దీని ఏ వాల్యూ వచ్చేసి 8 అండి. మన క్వశ్చన్ ఏమడిగిందంటే సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం, దట్ ఈస్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ అడిగిందండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్. ఒక క్యూబ్ కి యొక్క ఏరియా ఎంత అంటే ఏ స్క్వేర్. ఒక క్యూబ్ ఏరియా ఎంత, ఏ స్క్వేర్. కానీ టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఎన్ని సైడ్స్ ఉంటాయి అలాంటి క్యూబ్లు, 6 ఉంటాయండి. అంటే టోటల్ మనకి ఎంత, టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత, 6a స్క్వేర్. సో ఏ వాల్యూ ఇస్ ఏరియా అండి, 6a స్క్వేర్ అంటే ఎంత మనకి, 6 into 8 into 8. సో 8 8 64, 64 into 6 is 384. సో 384 మీద ఉన్న ఆన్సర్ అండి, దట్ ఈస్ సి ఆప్షన్, 38400. 38400. సో ఇంత ఈజీగా చేయొచ్చు అండి, ఇంత ఈజీగా చేయొచ్చు. సో నేను ఫార్ములాస్ ఏవి గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు, కాన్సెప్ట్ తెలుసుంటే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 60 వచ్చేసి, ఒక ఉద్యోగి యొక్క శాలరీ వచ్చేసి 72,000 అండి. 72,000 అంట. సో కింద మనకి ఇచ్చిన టేబుల్ అది చదవకండి, తర్వాత చదువుకుందాం. మనకి ఏం కావాలో అదే చదువుకుందాం. సో ఉద్యోగి తన జీతం వినియోగాన్ని చూపిస్తే విద్యపై వినియోగించిన మొత్తాన్ని సూచించే సెక్టార్ కోణం. విద్యపై అంట, విద్య ఎక్కడ ఉంది, విద్య ఇస్ 12,000 అండి. 72,000 12,000 అనేది ఎన్నో వంత్ అండి, కొట్టేయండి 6 లా, అంటే 6th పార్ట్ అనమాట. ఇందులో ఇది 6th పార్ట్. సో మనకి ఏం అడిగిండు, యాంగిల్ అడిగిండండి. టోటల్ ఎంత అండి, యాంగిల్ 360. 360లో 6 పార్ట్ ఎంత అండి, 60 degrees. సో ఆన్సర్ వచ్చేసి 60 degrees. ఇంత ఈజీగా ఉంటుందండి, అంతే. ఆప్టిట్యూడ్ చాలా ఈజీ అండి, నేర్చుకుంటే కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ పెడితే చాలా అంటే చాలా ఈజీ. సో నెక్స్ట్ tan square theta minus 1 by cos square theta. tan square theta ఏం రాసుకోవచ్చు అండి, sin square theta by cos square theta రాసుకోవచ్చు, అండ్ 1 by cos theta. ఈ రెండు కామన్ గా ఉంటే మనకి ఏమవుతుంది, sin square theta minus 1 by cos square theta. What is the value of sin square theta minus 1? It will be minus cos square theta by cos square theta. When cancel చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే -1. సో sin square theta minus 1 equal to minus cos square theta ఎలా వచ్చింది సార్ అంటే, యూజింగ్ దిస్ ఫార్ములా sin square theta ప్లస్ cos square theta ఈక్వల్ 1 కదా. మనకు కావాల్సిన sin square theta -1 అంటే 1 తీసుకురండి, cos square theta తీసుకురండి, అప్పుడు ఏమవుతుంది, మైనస్ cos square theta అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూట్ secant square theta ప్లస్ cot square theta మైనస్ tan square theta. చాలా సింపుల్ అండి. secant square theta మైనస్ tan square theta వాల్యూ ఎంత, ఇట్స్ 1. అంటే మనకి ఏం మిగిలింది, 1 plus cot square theta. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 plus cot square theta? ఇట్స్ cosecant square theta. cosecant square theta. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగిలింది, ఓన్లీ cosec theta. ఆన్సర్ విల్ బి cosec theta. చాలా ఈజీ అండి ఇవన్నీ. ఒక నెక్స్ట్ మొదటి 10 ప్రధాన సంఖ్యల మధ్యగతానికి మొదటి 10 సహజ సంఖ్యల సరాసరికి మధ్య ఉన్న భేదం ఎంత. సో మనకి ఎన్ని ఉన్నాయండి, 1 3 5 7 11 13 17 19 23 అండ్ 29 అండి. ఇవన్నీ 10 ఉంటాయి. సో మనకి మధ్యగతం ఉన్నాయి కాబట్టి మధ్యలో నెంబర్స్ ఏముంటాయి, 10 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మధ్యలో నెంబర్ ఉండదండి. అప్పుడు ఏం చేయాలంటే, సో ఫస్ట్ 4 నెంబర్ తీసేయండి, నెక్స్ట్ 4 నెంబర్ తీసేయండి, వీటి యొక్క ఆవరేజ్ తీసుకోండి. ఎంత, 13 + 11/2 ఎంత, ఇట్స్ 12 అండి. దీని మధ్యగతం ఎంత, 12. అండ్ నెక్స్ట్ ఫస్ట్ 10 నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ యొక్క సరాసరి, దట్ ఈస్ ఆవరేజ్. 1 to 10 అండి, 1 to 10. దీని ఆవరేజ్ అనుకోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2, దట్ ఈస్ 1 + 10/2, ఇట్ ఈస్ 5.5. సో మనం ఏమడిగిండు, డిఫరెన్స్ అడిగిందండి. 12 - 5.5 ఎంత అండి మనకి, ఇట్ ఈస్ 6.5. ఆన్సర్ విల్ బి 6.5. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 10 7 9 10 11 9 12 11 10 2k + 1 13 11 17 పరిశీలనాంశాలు బహుళకం 11 అయితే k వాల్యూ. ఇది చాలా ఈజీ అండి. 2k + 1 = నీకు ఏమి ఇచ్చిండు, 11 అని ఇచ్చిండండి. 11 1 ఇటు పోతే ఏమవుతుంది, 10 అవుతుంది అండి. 2k = 10 అంటే k = 10 అవుతుంది, 5 అవుతుంది. ఆన్సర్ విల్ బి ఎంత, 5 అండి, అంతే అండి. అండ్ నెక్స్ట్ 8.63 × 8.63 - 1.37 × 1.37 /
0.726 అండి. ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. అప్పుడు ఏంటిది A² మైనస్ B² అండి. దీన్ని ఏం రాసుకోవచ్చు? A+B ఇంటూ A-B రాసుకోవచ్చు అండి. ఓకేనా? అండ్ 8.63 మైనస్ 1.37 ఏమవుతుందండి? ఇట్ ఇస్ 7.26 అండి. ఇట్స్ 7.26. A-B వాల్యూ 7.26, A+B వాల్యూ ఏమవుతుందండి? 8.63 ప్లస్ 1.37 ఇట్స్ 10 అండి. అంటే 7.26 ఇంటూ 10 బై 0.726 అండి. 0.726 ని 7.26 కొట్టేస్తే నీకు ఏమొస్తుంది? 10 అండి. మల్టిపుల్స్, ఎందుకంటే ఒక పాయింట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి 10 వస్తుంది. సో 10 ఇంటూ 10 ఎంత అండి? 100 అండి. చాలా సింపుల్ అండి. ఇవన్నిటికీ పెన్నే అవసరం లేదండి. క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టేసేయచ్చు అండి. ఇవన్నీ క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టేసేయచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 64,000 అంట అండి. 64,000 ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 64,000. సంవత్సరానికి ఎంత? 5% అంట. ఇయర్కి ఎంత? 5%. నేను ఏమడిగిండు? అర్ధ సంవత్సరానికి ఒకేసారి వడ్డీ తిరిగి కట్టే పద్ధతిలో ఎంత కాలం? మొత్తం 68,921 అవుతుందండి. 68,921 అంటే ఎంత అండి డిఫరెన్స్? ఇట్స్ 4,921 అనేది నీకు ఇంట్రెస్ట్ కావాలి. 4,921 అనేది ఇంట్రెస్ట్ కావాలి. ఓకేనా? సో ఇది 1 year కి 5%. కానీ నీకు ఏమన్నాడు? హాఫ్ ఇయర్లీ అన్నాడు. హాఫ్ ఇయర్లీ అంటే 1 year లో హాఫ్ ఇయర్స్ ఎన్ని టైమ్స్ వస్తుంది? 2 times వస్తుంది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏంటిది? 2తో డివైడ్ చేయాలి. అంటే 2.5% తీసుకోవాలండి. 2.5% తీసుకోవాలి. సో ఇప్పుడు ఆప్షన్ ఏం చేయకుండా ఆప్షన్ చూసి ఆన్సర్ వెళ్ళబెట్టాలి చెప్తా. సో మనకి ఇందులో 10% ఎంత అండి? 64,000 లో 6,400 మనకు ఇంట్రెస్ట్ అనేది ఎంత వచ్చింది? 4,921. అంటే 10% కంటే తక్కువ కదా. 10% కంటే తక్కువ కదా. సో ఇలాంటి ఇదేంటి మనకి 2.5% అనేది 1 time కి తీసుకుంటారు, 1.5 year కి. సో అలాంటి ఎన్ని కావాలి? సో 2.5 ఇంటూ 4 times చేస్తే మనకి ఏమొస్తుంది? 10% వస్తుంది. అంటే 2.5 ఇంటూ 4 times చేస్తే మనకు వస్తుంది 10% వస్తుంది. అంటే దానికంటే తక్కువ 6,400 కంటే తక్కువ ఉంది కాబట్టి సో 4 times కంటే తక్కువ, అంటే 2 years కంటే తక్కువ ఉండాలి మనకి ఆప్షన్. సో ఒకసారి చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఎంత? 1.5 year. సెకండ్ ఆప్షన్ 2 years కాదు, ఇప్పుడు అనుకున్నాం. 2.5 years ఇది కాదు. సో 1 year కాదు. 1 year ఎందుకు కాదంటే 2.5 ప్లస్ 2.5 ఎంత అండి? 5%. 5% వాల్యూ ఎంత అండి? 6,400 లో ఇస్ 3,200. కానీ మనకి దీనికంటే ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఏంటిది? 1.5 year. సో ఇలాంటి లాజిక్స్, ఇలాంటి స్మార్ట్ గా ఆలోచించినప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీ అవుతాయండి. ఓకేనా? నెక్స్ట్ 100 meters పొడవున్న రైలు గంటకి 6 km వేగంతో ఎదురుగా నడుస్తూ వెళ్తున్న వ్యక్తిని దాటడానికి 3/5 seconds అంట. 3/5 నథింగ్ బట్ ఇస్ 18/5 seconds. అయితే రైలు వేగం ఎంత? వాళ్ళు అపోజిట్ సైడ్స్ వెళ్తున్నారండి. ఇది ట్రైన్ అనుకోండి, ఇది మ్యాన్ అనుకోండి. అపోజిట్ సైడ్స్ వెళ్తే వాటి స్పీడ్ ఏమవుతుందండి? రిలేటివ్ స్పీడ్స్ ఏమవుతాయి? అపోజిట్ గా వెళ్ళినప్పుడు యాడ్ అవుతాయి. అంటే ట్రైన్ స్పీడ్ ఎక్స్ అనుకుందాం, మ్యాన్ స్పీడ్ వై అనుకుందాం. అంటే X+Y అవుతుందండి. X+Y అవుతుంది. సో మనకు వచ్చే స్పీడ్ అనేది X+Y అనమాట. సో అందులో నుంచి మనం ఏం తీసేయాలి? Y వాల్యూ తీసేయాలి. అంటే మ్యాన్ స్పీడ్ యొక్క వాల్యూ తీసేయాలి. ఫస్ట్ తన మ్యాన్ ని దాటినంటే నథింగ్ బట్ ఏంటి? తన లెంత్ అంతా దాటినట్టు. అంటే 100 meters ని 18/5 seconds దాటింది. 18/5 seconds దాటింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఏమవుతుంది? 5 into 100/18 అంటే 5 into 100/18 meter/second అనమాట దాని వేగం. సో దీన్ని ఏం చేయాలి మనం? km/hour లో చేంజ్ చేసుకోండి. 5 కి 5 కట్, 18 కి 18 కట్. సో మనకి ఎంత? 100 km/hour అండి. 100 km/hour అనేది మనకి వచ్చింది రిలేటివ్ స్పీడ్ అండి. రిలేటివ్ స్పీడ్ మనకు కావాల్సింది ట్రైన్ లెంత్, ట్రైన్ స్పీడ్ కావాలంటే టోటల్ స్పీడ్ మైనస్ మ్యాన్ స్పీడ్. అంటే మనకి ఏమొస్తుంది? 94 km/hour అనేది ట్రైన్ యొక్క స్పీడ్ అండి. కాన్సెప్ట్ అంతే అండి. కాన్సెప్ట్ మీకు తెలిసి ఉంటే ట్రైన్స్ ఇది చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, ఒక క్వశ్చన్ కి ఇంత టైం పట్టదండి. జస్ట్ ఈ క్వశ్చన్స్ అయితే నేను పెన్ పెట్టకుండా చేయొచ్చు, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇంత లెంతీగా చెప్తున్నాను. ఓకేనా? సో నెక్స్ట్, ఒక పట్టణంలో టోటల్ 50,000 ఉన్నారండి. 50,000 ఉన్నారంట. అందులో గర్ల్స్ అనేది 10% పెరుగుతున్నారంట. గర్ల్స్ అనేది, బాయ్స్ అనేది 5% పెరుగుతున్నారంట. బాయ్స్ అనేది 5% పెరుగుతున్నారు. అయితే ఆఫ్టర్ 1 year తర్వాత 53,500 అయిందంట అండి. 53,500 అయిందంట. అంటే వీళ్ళు పెరగడం వల్ల అంత అయింది. అయితే మన క్వశ్చన్ ఏమడిగిండు? ఇంత ముందు స్త్రీలు ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అన్నారండి. సో మనకి ఆప్షన్ లో గర్ల్స్ ఇచ్చింది కదా, గర్ల్స్ స్ట్రెంత్ ఇచ్చింది కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఇది ఎలా చేయాలో చెప్తా. సో ఫస్ట్ ఆప్షన్ 35,000 అండి. 35,000. ఇందులో మనకి గర్ల్స్ అనేది 35,000 కదా. వీళ్ళు 10% పెరిగిందంట. ఇందులో 10% ఎంత? 3,500.
3500. మనకు టోటల్ పెరిగిందే 3500, ఓన్లీ గర్ల్స్ 3500 పెరిగింది. అంటే ఇది ఆప్షన్ అవుతుందా? కాదు. ఇక్కడ బాయ్స్ కూడా పెరిగింది కాబట్టి యాడ్ చేస్తే దీనికంటే ఎక్కువ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ కాదు, 35,000 అనేది ఎక్కువ ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే మిగతా 2 ఆప్షన్ కాకుండా 4th ఆప్షన్కి వెళ్ళండి ఒకసారి. 4th ఆప్షన్ ఏమి ఇచ్చింది మనకి? 20,000 ఇచ్చింది. తక్కువ, అదే చిన్న తక్కువ నెంబర్ 20,000. ఒకసారి రీచెక్ చేసుకోండి. ఇందులో 10% ఎంత అండి? 2,000. గర్ల్స్ 20,000 ఉన్నారంటే బాయ్స్ ఎంతమంది ఉంటారు? మొత్తం 50,000 కదా. బాయ్స్ ఎంతమంది ఉంటారు? 30,000 ఉంటారండి. 30,000 ఉంటారు. సో ఇందులో 5% పెరిగిందంట. 5% ఎంత 30,000లో? ఇట్స్ 1,500 అండి. సో ఇవి రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? 3,500. సో టోటల్ మనకి ఎంత పెరిగిల్లో? 3,500. ఇందులో మనకి ఎంత వచ్చింది? 3,500. అంటే ఆన్సర్ ఏంటి మనకి? 20,000. సో చేసేటప్పుడు కూడా అన్ని ఆప్షన్లు వెరిఫై చేయదండి. ఫస్ట్ పెద్ద చేసిన తర్వాత చాలా ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే చిన్న నెంబర్ తీసుకొని చేయాలి. ఓకేనా? అంతే అండి. అన్ని ఫార్ములాస్ ఏం అవసరం లేదండి. ప్రతి దానికి ఫార్ములాతో నేర్చుకోకండి. కాన్సెప్ట్ తెలిసి ఉంటే అన్ని ఈజీగా వస్తాయి. నెక్స్ట్, ఒక సమూహంలోని కొంతమంది విద్యార్థులు 60 రోజుల్లో పాఠశాల ఆట స్థలాన్ని నిర్మించాలని అనుకున్నారండి. 60 days లో నిర్మించాలని అనుకున్నారంట. సమ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ద నెంబర్స్. కానీ 5 గైర్హాజరు, అంటే 5 రాకపోవడం వల్ల అది ఏమైంది? 80 days కి 80 days పట్టిందండి. 80 days పట్టింది. సో 5 members తక్కువ కావడం వల్ల ఎంత ఇంక్రీజ్ అయింది డేస్? 20 days అనేది ఇంక్రీజ్ అయింది. అంటే 20 days కి ఎంత? ఎన్ని మెంబర్స్? 5 members. సో 80 days కి ఎంతమంది? 20 days కి 5 అంటే 80 days కి ఎంత? ఇంటూ 4 చేస్తే నీకు ఏమవుతుంది? 80 వస్తుందండి. 20 into 4 is 80 కదా. సో 5 into 4 ఎంత? 20. అంటే టోటల్ ఎంతమంది ఉండే? 20 అండి. సో ఆన్సర్ విల్ బి మనకి 20. చిన్న లాజిక్ అండి, అంతే. మీరు దాన్ని అటు ఇటు వేసి ఏం కొట్టేయకండి. చిన్న లాజిక్ అర్థమైతే అయిపోయినట్టు ఆన్సర్. ఓకేనా? సో ఇంత ఈజీగా ఉంటుందండి. కాన్సెప్ట్ బేసిక్గా నేర్చుకుంటే ఇంత ఈజీగా ఉంటుంది. సో మీకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వచ్చేది ఓన్లీ మ్యాథ్స్లోనే అండి. అందులో మీరు ఫుల్ చేసుకుంటే మిగతా సిలబస్ సబ్జెక్ట్ లో, ఇంగ్లీష్ లో కానీ, జనరల్ స్టడీస్ లో కానీ ఒక 2-3 మార్క్స్ తక్కువ వచ్చినా పర్లేదు. కానీ మ్యాథ్స్ లో మాత్రం అసలు ఒక్క మార్క్ కూడా పోగొట్టుకోదు. నెక్స్ట్, ఒక శంకు, ఒక కోన్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత? 5RL. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఏంటిది? 5RL. అండ్ వృత్తాకారంలో ఉన్న భూవైశాల్యం అంటే సర్కిల్ యొక్క ఏరియా అండి 5R². ఒక నిష్పత్తి √5:1 అండి. √5:1 అంటే పైకి క్యాన్సిల్, ఆర్కి ఆర్ క్యాన్సిల్ అండి. నీకు ఏమి మిగిలిందంటే L:1. సో L వాల్యూ ఈస్ √5, ఆర్ వాల్యూ ఈస్ 1. మనకి ఏమడిగిందంటే ఆ శంకు ఎత్తు వ్యాసార్థాలు వరుసగా హెచ్ అండ్ ఆర్ అయితే H:R ఎంత అన్నాడు. సో హైట్ అండ్ రేడియస్ అడిగిందండి. మనకు వచ్చింది ఎల్ అండి. ఎల్ అంటే హైట్ కదండి, ఇట్ ఈస్ ఎల్ అంటే నేను చూపిస్తా. ఇంకో ఇది కోన్ అండి. సో దిస్ వాల్యూ ఈజ్ ఎల్, దిస్ వాల్యూ ఈజ్ వర్టికల్ హైట్ అంటాం అనమాట. సో మనకు కావాల్సింది ఈ హైట్ కావాలి. ఓకేనా? సో యూజింగ్ పైథాగరస్ థియరం బట్టి మనకి ఏం చేయొచ్చు? h² ఏమవుతుందండి? h² మైనస్ r² అవుతుందండి. ఎల్ ఎంత మనకి? √5. √5² ఎంత అండి? 5. 5 - 1 ఎంత అండి? 4. సో h² 4. h ఎంత అండి? 2. సో మనకి ఏమడిగింది? H:R అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 2:1. సో ఆన్సర్ విల్ బి 4. కానీ ఇది రాగానే √5:1 పెట్టకండి. √5:1 పెట్టకండి, అది తప్పు ఆన్సర్. ఎందుకంటే మనకు వచ్చింది ఎల్ వాల్యూ, హైట్ వాల్యూ కాదు. ఇందులో నుంచి హైట్ వాల్యూ కనుక్కోవాలి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే అండి. మన విజనరీ కాంపిటేటివ్ అకాడమీలో అడ్మిషన్స్ అనేది స్టార్ట్ అయినాయండి. ఈ పోలీస్ స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. సో అందరికంటే తక్కువ బడ్జెట్ లో నేను కోర్స్ అనేది ఇప్పిస్తున్నానండి, అంటే టీచింగ్ చెప్తున్నానండి. సో క్వాలిటీ అనేది అంతే స్టాండర్డ్ లో ఉంటుందండి. ఇంకా వాళ్ళకంటే మంచిగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక రూమ్ లో చాలా మెంబర్స్ తీసుకుంటారు. 200-300 మెంబర్స్ తీసుకుంటారు. నేను అలా కాదు, ఓన్లీ 50 మెంబర్స్ తీసుకుంటానండి. ఓన్లీ 50 మెంబర్సే. అది కూడా ఓన్లీ టోటల్ వచ్చి 200 మెంబర్సే తీసుకుంటా. 200 అంటే ఓన్లీ 4 బ్యాచెస్ చేస్తాను. సో నాకు ఈ 200 మెంబర్స్ లో మినిమం ఒక 60-70 మెంబర్స్ జాబ్ రావాలనేది నేను లక్ష్యంగా పెట్టుకున్నానండి. సో అది తక్కువ స్ట్రెంత్ తీసుకుంటేనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం, ఎక్కువ వాళ్ళకి టైం స్పెండ్ చేయగలుగుతాం. సో అన్ని డౌట్స్ ప్రతి ఒక్కరిది క్లియర్ చేయగలుగుతాం అనే ఉద్దేశంతోనే నేను ఇది స్టార్ట్ చేస్తున్నానండి. ఓకేనా? ఇంతకుముందు మేము చెప్పిన వాళ్ళు ఇలానే లిమిటెడ్ మెంబర్స్ తీసుకొని చెప్పాను, అందరి జాబ్ వచ్చింది. ఓకేనా? కావాలంటే కింద వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఉంటే అది చెక్ చేసుకోండి మీరు. సో మన ప్లాన్ ఏంటిదంటే లాంగ్ టర్మ్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేసి డ్యూరేషన్ ఏంటంటే మీరు జాయిన్ అయినప్పటి నుంచి మెయిన్స్ అయిపోయే వరకు ఉంటుందండి బ్యాచ్ అనేది. అంటే మీరు వన్స్ జాయిన్ అయ్యారంటే
మీకు టోటల్ మెయిన్స్ అయిపోయిన తర్వాతనే మేము మిమ్మల్ని వదిలేస్తాం. అప్పటి వరకు మీరు మా దగ్గర ఉంటారు. ఫిలిమ్స్ ఉంటుంది, ఈవెంట్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ఈ 3 మేమే చూసుకుంటామండి. ఈ 3 మేమే చూసుకుంటాం. సో ఫీ వచ్చేసి 12,000 అండి. ఫీ వచ్చేసి 12,000. ఓకేనా? ఒకవేళ ఈ 1 వీక్ లోపు జాయిన్ అవుతే 2,000 ఆఫర్ ఉందండి. ఓన్లీ 10,000 అండి. 10,000 దాదాపు ఒక 1 year కోచింగ్ ఎవరైనా ఇస్తారా మీరే కనుక్కోండి. ఎవరైనా ఇస్తారా మీరే కనుక్కోండి. ఒకవేళ షార్ట్ టర్మ్ సార్ మేము మొత్తం వద్దు, ఓన్లీ షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుంటామంటే అప్ టు ప్రిలిమ్స్ వరకు ఒక 3 months ఉంటుందండి ఇది కోచింగ్. దీని ఫీ వచ్చేసి 6,000 అండి. 6,000. ఎవరైతే ఈ January 7th లోపు జాయిన్ అవుతారో వాళ్ళకి 1,000 ఆఫ్ అండి. అంటే ఇది 5,000. ఇది 5,000. సో కంపేర్ చేసుకోండి, మీరు వేరే ఇన్స్టిట్యూట్ లో కంపేర్ చేసుకోండి. వేరే ఇన్స్టిట్యూట్ లో దాదాపు 4 months కి 4.5 months కి దాదాపు 13,000 to 15,000 తీసుకుంటున్నారండి. ఓన్లీ 4 months కి 15,000 తీసుకుంటున్నారు. నేను 1 year కి 10,000 తీసుకుంటున్నాను. అంటే వాళ్ళు తీసుకునే దాంట్లోనే 20% కూడా తీసుకోవట్లేదండి. 20% కూడా తీసుకోవట్లేదు. అండ్ స్ట్రెంత్ వచ్చేసి ఒక్క దాంట్లో వాళ్ళు 200 to 300 మెంబర్స్ తీసుకుంటారండి. నేను 50 మెంబర్స్ అండి. అంటే నాకు వచ్చే ఫీలో వాళ్ళకంటే 1/5 తక్కువ వస్తుంది. అండ్ నేను ఇచ్చే ఫ్యాకల్టీ వాళ్ళకి ఇచ్చే శాలరీలో వాళ్ళు ఇచ్చేదానికంటే 5 times ఎక్కువ ఇస్తున్నానండి. నాకు ఏం మిగలదండి. కానీ ఏంటంటే ఇక్కడ ఉన్న పూర్ స్టూడెంట్ కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. సో దాన్ని మీరు పక్కా వినియోగించుకోవాలి. ఓకేనా? సో మీకు రిజల్ట్ కూడా నేను చూపిస్తానండి. మంచి రిజల్ట్స్ మీకు ఎనీ ఇన్స్టిట్యూట్ లో ఉన్నా అంత సక్సెస్ రేట్ ఉండదండి. సో ఆ సక్సెస్ రేట్ నేను చూపిస్తాను. ఓకేనా? సో ఒకవేళ ఈ వీడియో వచ్చి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఇది ఒక 10 మందికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది అందరికి షేర్ అయ్యేలా చేయండి. ఎందుకంటే మీకు హెల్ప్ కాకపోయినా అని వాళ్ళకన్నా హెల్ప్ అవుతుంది. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కాదండి, ప్రతిది బ్యాంక్ కానీ ఎస్ఎస్సి కానీ అన్ని బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి కోచింగ్ ఉంటుందండి. సో మీరు ఇంకా ఏంటి లేట్ చేయకండి. ఎందుకంటే ఇప్పటికే బ్యాచెస్ స్టార్ట్ అయిపోవాలి, ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సో మాకు నోటిఫికేషన్ అనేది February 18th వచ్చే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే February 18th స్పెషల్ ఏంటంటే కేసీఆర్ బర్త్డే అండి. కేసీఆర్ బర్త్డే. సో కేసీఆర్ బర్త్డే గిఫ్ట్ గా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఆల్రెడీ 1 mark తో 2 mark తో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చాలా కాంపిటేటివ్ అండి. చాలా కాంపిటీషన్ ఇస్తారు. ఇప్పుడు ఫ్రెష్ గా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు చాలా కాంపిటీషన్ ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మొత్తం నేర్చుకున్నారండి. మొత్తం నేర్చుకున్నారు, కానీ జాబ్ రాలేదు. 1 mark తో పోయింది. సో వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే వాళ్ళు వితిన్ 2-3 months లో గెయిన్ చేయగలుగుతారు. బట్ ఫ్రెష్ గా స్టార్ట్ చేసే వాళ్ళు వాళ్ళని అందుకొని వాళ్ళని దాటి జాబ్ రావాలంటే వాళ్ళకంటే ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. వాళ్ళకంటే ఎక్కువ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో అది ఆలోచించి వేస్ట్ చేయకండి. తొందరగా వచ్చి అడ్మిషన్ తీసుకోండి, జాయిన్ అవ్వండి. క్లాస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విజనరీ కాంపిటేటివ్ అకాడమీ. అండ్ ఆఫీస్ అడ్రస్ వచ్చేసి, ఇన్స్టిట్యూట్ అడ్రస్ వచ్చేసి వివేకానంద డిగ్రీ కాలేజ్ అండి. వివేకానంద డిగ్రీ కాలేజ్. ఇంతకుముందు వివేకానంద డిగ్రీ కాలేజ్ ఉండేది. ఇదే బిల్డింగ్ లో మా ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. సో మీకు గూగుల్ మ్యాప్ లో వివేకానంద డిగ్రీ కాలేజ్ అని కొడితే మీకు లొకేషన్ అనేది చూపిస్తుందండి. ఇక్కడికి వస్తారు. సో ఇందులో సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్. ఓకేనా? సో నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8688929754. ఈ నెంబర్కి వాట్సాప్ లో పింగ్ చేస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ అని నేను మీకు చెప్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది తప్పకుండా మీరు లైక్, కామెంట్ అండ్ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే.